టీవీ ప్రేక్షకులకు నమస్కారం. జై హనుమాన్ ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. అజాడ్యం వాక్పటత్వంచ హనుమత్ స్మరణాత్ భవేత్. హనుమంతుని మనసారా స్మరిస్తే చాలు. బుద్ధి, శరీర బలం, యశస్సు, చెదరని ధైర్యం, భయపడకపోవటం, ఆరోగ్యం, పనిలో చురుకుదనం, వాక్కు సామర్థ్యం కలుగుతాయని ప్రమాణం. మన భారతీయ సంప్రదాయంలో మనకెన్నో పండుగలున్నా విశేషమైన భక్తి శ్రద్ధలతో జరుపుకునే పండుగలలో శ్రీ హనుమత్ జయంతి ఒకటి. అందుకే వాడవాడలా హనుమాన్ జయంతి మహోత్సవాలు ఘనంగా జరిగాయి. భక్తి విశేషాల్లో భాగంగా శ్రీ హనుమాన్ జయంతి వేడుకల సమాహారం జై హనుమాన్ కార్యక్రమానికి స్వాగతం. జగిత్యాల జిల్లా కొండగట్టు అంజన్న ఆలయంలో హనుమత్ జయంతి వేడుకలు మిన్నంటాయి. స్వామివారికి వేకువజాము నుంచే ప్రత్యేక పూజలు, ఫల పంచామృత అభిషేకాలు నిర్వహించి నాగవల్లి దళాలతో అర్చించారు. యాగశాలలో మహాపూర్ణాహుతి నిర్వహించి స్నపన తిరుమంజనం, అంజలి సేవ, మంత్రపుష్పం, మహానివేదన సమర్పించారు. స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. అమ్మవారి కుంకుమార్చన, స్వామివారికి సహస్ర దీపాలంకరణ, గరుడ వాహన సేవ జరిగింది. భారీగా తరలివచ్చిన భక్తులు ఆంజనేయ స్వామిని దర్శించుకున్నారు. జై హనుమాన్ అంటూ భక్తులు స్వామివారి నినాదాలు చేశారు. శ్రీ హనుమాను గురుదేవు చరణములు ఇహపర సాధక శరణములు. బుద్ధిహీనతను కలిగిన తనువులు బుద్బుదములని తెలుపు సత్యములు. శ్రీ హనుమాను గురుదేవు చరణములు ఇహపర సాధక శరణములు. జయ హనుమంత జ్ఞాన. కడప జిల్లా గండిలోని శ్రీ వీరాంజనేయ స్వామి క్షేత్రం భక్తులతో కిక్కిరిసింది. హనుమత్ జయంతి సందర్భంగా స్వామివారి మూలమూర్తికి విశేష అభిషేకాలు, అలంకరణలు చేశారు. తమలపాకుల పూజలు, సింధూర పూజలు, హోమాలు చేసి ప్రత్యేక హారతులు సమర్పించారు. దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి స్వామివారిని దర్శించుకుని పూజల్లో పాల్గొన్నారు. స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. మరోవైపు కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి కూడా గండి ఆంజనేయ స్వామివారిని దర్శించుకుని పూజల్లో పాల్గొన్నారు. జయ పండిత త్రిలోక పూజిత రామదూత తులిత బలధామ అంజనీ పుత్ర పవన సుత నామ. ఉదయ భానుని మధుర ఫలమణి భావన లీల అమృతమును గ్రోలిన కాంచన వర్ణ విరాజిత వేష కుండల మండిత కుంచిత కేశ. శ్రీ హనుమాను గురుదేవు చరణములు ఇహపర సాధక శరణములు. రామ సుగ్రీవుల మైత్రిని గొలిపి రాజపదవి సుగ్రీవున నిలిపి జానకీపతి ముద్రిక దోడ్కొని జలధి లంఘించి లంక చేరుకొని సూక్ష్మ రూపమున సీతను చూచి వికట రూపమున లంకను దాల్చి భీమ రూపమున అసురుల జంపిన రామ కార్యమును సఫలము చేసిన. శ్రీ హనుమాను గురుదేవు చరణములు ఇహపర సాధక శరణములు. తిరుమలలోని జపాలి హనుమాన్ ఆలయంలో హనుమత్ జయంతి వేడుకలు నేత్రపర్వంగా జరిగాయి. హనుమంతుడికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు చేసి విశేషంగా అలంకరించారు. తీతీదే ఈవో ముద్దాడ రవిచంద్ర, అదనపు ఈవో వెంకయ్య చౌదరి ఆంజనేయ స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. అనంతరం భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. సహస్ర రీతులా నినుగొని ఆడగా
కాగల కార్యము నీపై నిడగా వానరసేనతో వారిధి దాటి లంకేశునితో తలపడి పోరి హోరు హోరున పోరు సాగిన హోరు హోరున పోరు సాగిన అసురసేనల వరుసన గూల్చిన శ్రీ హనుమాను గురుదేవు చరణములు ఇహపర సాధక శరణములు. లక్ష్మణమూర్ఛతో రాముడడలగా సంజీవి తెచ్చిన ప్రాణదాత రామలక్ష్మణుల అస్త్రధాటికి అసుర వీరులు అస్తమించిరి తిరుగులేని శ్రీరామ బాణము జరిపించెను రావణ సంహారము ఎదిరిలేని లంకాపురమున ఎదిరిలేని లంకాపురమున ఏలికగా విభీషణు చేసిన శ్రీ హనుమాను గురుదేవు చరణములు ఇహపర సాధక. హైదరాబాద్ ప్రముఖ హనుమ క్షేత్రం తాడ్బండ్లో హనుమత్ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. వేకువజాము నుంచే హనుమాన్ ఆలయానికి భక్తులు భారీ సంఖ్యలో విచ్చేశారు. హనుమంతునికి ఈ సందర్భంగా విశేష అభిషేకాలు, ప్రత్యేక పూజలు, హారతులు సమర్పించారు. దీంతో ఆలయ ప్రాంగణం జై హనుమాన్ నామస్మరణతో మార్మోగిపోయింది. హనుమాన్ జయంతిని పురస్కరించుకొని సికింద్రాబాద్ తాడ్బండ్ హనుమాన్ ఆలయాన్ని మంత్రి కొండా సురేఖ సందర్శించారు. గుంటూరు జిల్లా పొన్నూరు శ్రీ వీరాంజనేయ స్వామి ఆలయంలో హనుమత్ జయంతి సందర్భంగా విశేష పూజలు జరిగాయి. పెద్ద ఎత్తున తరలివచ్చిన భక్తులు 24 అడుగుల హనుమంతుడి విగ్రహానికి పంచామృతాభిషేకాలు, తిరుమంజన సేవ, ఆకుపూజ, సింధూర పూజ చేశారు. ఉత్సవాలను పురస్కరించుకొని హనుమంతుడికి 1,00,000 తమలపాకుల అర్చన నిర్వహించారు. సీతారాములు నగవుల గనిరి ముల్లోకాల హారతులందిరి అంతులేని ఆనందాశ్రులే అయోధ్యాపురి పొంగి పొరలే సీతారాముల సుందర మందిరం శ్రీకాంతు పదో నీ హృదయం రామచరిత కర్ణామృత గాన రామనామ రసామృత పాన శ్రీ హనుమాను గురుదేవు చరణములు ఇహపర సాధక చరణములు. దుర్గమమగుయే కార్యమైన సుగమమేయగు నీ కృపజాలిన కలుగు సుఖములు నిను శరణున తొలగు భయములు నీ రక్షణయున్న రామద్వారపు కాపరివైన నీ కట్టడి మీర బ్రహ్మాదుల తరమా భూత పిశాచ శాఖిని ఢాకిని భయపడి పారు నీ నామ జపమో విని శ్రీ హనుమాను గురుదేవు చరణములు ఇహపర సాధక శరణములు. విశాఖపట్నంలో శ్రీ ధ్యానాంజనేయ స్వామి హనుమత్ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. అనంతరం స్వామివారిని సుందరంగా అలంకరించారు. భక్తులు విశేష సంఖ్యలో తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. ధ్వజా విరాజా వజ్ర శరీరా భుజబల తేజా గదాధరా ఈశ్వరాంశ సంభూత పవిత్ర కేసరీ పుత్ర పావన గాత్ర సనకాదులు బ్రహ్మాది దేవతలు శారద నారద ఆదిశేషులు యమకుబేర దిక్పాలురు కౌలు పులకితులైరిని కీర్తిగానముల శ్రీ హనుమాను గురుదేవు చరణములు ఇహపర సాధక శరణములు.
విజయనగరం జిల్లాలోని పంచముఖ ఆంజనేయ స్వామి వారి ఆలయంలో హనుమత్ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు స్వామివారికి విశేష పూజలు చేశారు. పంచామృతాలతో అభిషేకించారు. అనంతరం వాయుసుతుణ్ణి 1,00,000 తమలపాకులతో అర్చించారు. స్వామివారిని వివిధ రకాల పుష్పాలతో సుందరంగా అలంకరించారు. స్వామివారిని పలువురు భక్తులు దర్శించుకున్నారు. ఒంగోలులోని శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయంలో హనుమత్ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఉత్సవాలలో భాగంగా స్వామివారికి పంచామృతాలు, ఫలరసాలతో అభిషేకం నిర్వహించారు. అనంతరం తమలపాకులు, సింధూరంతో స్వామివారిని అర్చించి సహస్రనామార్చన నిర్వహించారు. శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామిని వివిధ రకాల పుష్పాలతో సుందరంగా అలంకరించి హారతులు సమర్పించారు. కర్నూలులోని పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయంలో హనుమత్ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా అర్చకులు స్వామివారికి విశేష పూజలు, అభిషేకాలు చేశారు. మంగళహారతులు సమర్పించారు. వివిధ రకాల పుష్పాలతో సుందరంగా అలంకరించారు. సోదర భరత సమానాయని శ్రీరాముడు ఎన్నికగొన్న హనుమ, సాధుల పాలిట ఇంద్రుడవన్న, అసురుల పాలిట కాలుడవన్న, అష్టసిద్ధి నవనిధులకు దాతగా జానకీ మాత దీవించెనుగా, రామరసామృత పానము చేసిన, రామరసామృత పానము చేసిన, మృత్యుంజయుడవై వెలసిన శ్రీ హనుమాను గురుదేవు చరణములు, ఇహపర సాధక శరణములు. నీ నామ భజన శ్రీరామ రంజన, జన్మ జన్మాంతర దుఃఖ భంజన, యచ్చటుండిన రఘువరదాసు శివరకు రాముని చేరుట తెలుసు, ఇతర చింతనలు మనసున మోతలు, స్థిరముగా మారుతి సేవలు సుఖములు, ఎందెందున శ్రీరామ కీర్తన, అందందున హనుమాను నర్తన శ్రీ హనుమ. శ్రీకాకుళం జిల్లా పలాసలో హనుమాన్ జయంతోత్సవాలు ఘనంగా జరిగాయి. పలాస, కాశీబుగ్గలలో కొలువుదీరిన ఆంజనేయ స్వామి ఆలయాలను శోభాయమానంగా అలంకరించారు. హనుమత్ జయంతి పర్వదినాన్ని పురస్కరించుకొని శ్రీ ఆంజనేయ స్వామి ఆలయాల్లో వేద పండితుల మంత్రోచ్చారణల నడుమ శాస్త్రోక్తంగా పూజాధికాలు నిర్వహించారు. పలాస కేటీ రోడ్డులో కొలువుదీరిన ఆంజనేయ స్వామి దర్శనానికి తెల్లవారుజాము నుంచే భక్తులు బారులు తీరారు. సోదర భరత సమానాయని శ్రీరాముడు ఎన్నికగొన్న హనుమ, సాధుల పాలిట ఇంద్రుడవన్న, అసురుల పాలిట కాలుడవన్న, అష్టసిద్ధి నవనిధులకు దాతగా. శ్రీశైలం మల్లన్న ఆలయ సమీపంలోని పాతాళగంగ మార్గంలో గల శ్రీ భక్తాంజనేయ స్వామికి విశేష పూజలు జరిగాయి. హనుమాన్ జయంతోత్సవం సందర్భంగా ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షిస్తూ వేద పండితులు సంకల్పం పఠించారు. మహాగణపతి పూజ, భక్తాంజనేయ స్వామికి ఆయా సూక్తాలతో పంచామృతాభిషేకం, జలాభిషేకం నిర్వహించారు. శ్రీ స్వామివారిని ప్రత్యేకంగా అలంకరించి అష్టోత్తర పూజ, నాగవల్లి దళ పూజ నిర్వహించారు. ఈ పూజా కైంకర్యాలలో ఈవో శ్రీనివాసరావు, అధికారులు, భక్తులు పాల్గొన్నారు. జానకీ మాత దీవించెనుగా, రామరసామృత పానము చేసిన, రామరసామృత పానము చేసిన, మృత్యుంజయుడవై వెలసిన శ్రీ హనుమాను గురుదేవు చరణములు, ఇహపర సాధక శరణములు. అనంతపురం జిల్లా గుత్తిలో హనుమత్ జయంతి మహోత్సవాలు ఘనంగా జరిగాయి. ఉత్సవాలలో భాగంగా తొలుత ఆలయ అర్చకులు, వేద పండితుల ఆధ్వర్యంలో స్వామివారి మూలమూర్తికి అభిషేకాలు నిర్వహించారు. అనంతరం స్వామివారిని బంగారు, వెండి ఆభరణాలతో అలంకరించారు. ముందుగా శ్రీ సంతాన వేణుగోపాల స్వామి ఆలయం నుంచి శ్రీ ప్రసన్న ఆంజనేయ స్వామి ఆలయం వరకు ఊరేగించారు. భక్తులు విశేష సంఖ్యలో తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు.
కడప జిల్లా రాజంపేటలోని శ్రీ ఆంజనేయ స్వామి ఆలయంలో హనుమాన్ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఉత్సవాలలో భాగంగా స్వామివారి మూలమూర్తికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులను స్వామివార్ల దర్శనానికి అనుమతించారు. భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ చైర్మన్ తల్లిశెట్టి రమేష్ గుప్తా ఆధ్వర్యంలో ఆంజనేయ స్వామివారికి గ్రామోత్సవం నిర్వహించారు. శ్రీరామ భజన శ్రీరామ రంజన జన్మ జన్మాంతర దుఃఖ భంజన యచ్చటుండిన రఘువరదాసు చివరకు రాముని చేరుట తెలుసు ఇతర చింతనలు మనసున మోతలు స్థిరముగా మారుతి సేవలు సుఖములు ఎందెందున శ్రీరామ కీర్తన అందందున హనుమాను నర్తన శ్రీ హనుమాను గురుదేవు చరణములు ఇహపర సాధక శరణములు. బాపట్ల జిల్లా సింగరకొండలోని శ్రీ ప్రసన్నాంజనేయ స్వామివారి ఆలయంలో హనుమత్ జయంతి వేడుకలు వైభవంగా జరిగాయి. హనుమత్ జయంతి సందర్భంగా సింగరకొండ ఆలయం భక్తులతో కిటకిటలాడింది. ఆలయ అర్చకులు స్వామివారిని పంచామృతాలతో అభిషేకించారు. స్వామివారికి ప్రీతిపాత్రమైన తమలపాకులతో పూజించారు. అనంతరం స్వామివారిని అలంకరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. అద్దంకి చుట్టుపక్కల ప్రాంతాల నుండి వేలాదిగా భక్తులు తరలివచ్చి స్వామివారికి తమ మొక్కుబడులు చెల్లించుకున్నారు. బాపట్ల జిల్లా చీరాల మండలం బోస్నగర్లోని శ్రీ వీరాంజనేయ స్వామి దేవస్థానంలో శ్రీ హనుమత్ జయంతి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా స్వామివారికి విశేష పూజలు చేశారు. మంగళహారతులు సమర్పించారు. అనంతరం ఉత్సవమూర్తులకు తమలపాకులతో సహస్రనామార్చన చేశారు. హనుమాన్ జయంతి సందర్భంగా ఆలయానికి భక్తులు భారీగా పోటెత్తారు. శ్రద్ధగా దీనిని ఆలకింపుమా శుభమగు ఫలములు కలుగు సుమా భక్తి నీరగా గానము చేయగా ముక్తి కలుగు గౌరీశులు సాక్షిగా తులసిదాస హనుమాను చాలీసా తెలుగున సులువుగా నలుగురు పాడగా పలికిన సీతారాముని పలుకున పలికిన సీతారాముని పలుకున దోషములున్న మన్నింపు మౌన శ్రీ హనుమాను గురుదేవు చరణములు ఇహపర సాధక శరణములు. మంగళహారతి గొను హనుమంత సీతారామ లక్ష్మణ సమేత నాంతరాత్మ నిలుమో అనంత నీవేయంత శ్రీ హనుమంత. ధర్మపురిలోని శ్రీ లక్ష్మీనరసింహస్వామి అనుబంధ శ్రీ ప్రసన్నాంజనేయ స్వామికి ప్రత్యేక అభిషేకాలు అర్చనలు జరిగాయి. స్వామివారి దర్శనానికి పెద్ద ఎత్తున హనుమాన్ దీక్షాపరులు భక్తులు బారులు తీరారు. కొండగట్టు అంజన్న దర్శనాంతరం ధర్మపురి ప్రసన్నాంజనేయ స్వామిని దర్శించుకొని హనుమాన్ దీక్షాపరులు మాల విరమణ చేశారు. జయ జయ రామ నామంతో ఆలయ ప్రాంగణం మార్మోగింది. కాళేశ్వరంలో హనుమాన్ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. శ్రీ కాళేశ్వర ముక్తీశ్వర స్వామి ఆలయ అనుబంధ శ్రీ ఆంజనేయ స్వామి ఆలయంలో అర్చకులు స్వామివార్లకు చందనం, తైలాభిషేకం, తమలపాకుల పూజ, చతుర్వేద విశేష పూజలు నిర్వహించారు. వడపప్పు, బెల్లం, పాయసాలను నైవేద్యంగా సమర్పించారు. భారీగా తరలివచ్చిన భక్తులకు స్వామివారిని దర్శించుకున్నారు. ఓం శాంతి 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 హరి ఓం.
భద్రాద్రి రామయ్య సన్నిధి మాలధారులతో కిటకిటలాడింది. శ్రీరాముని సన్నిధిలోని ఉపాలయమైన హనుమాన్ ఆలయంలో ప్రత్యేక పూజలు జరిగాయి. స్వామివారిని దర్శించుకునేందుకు హనుమాన్ భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. 41 రోజుల పాటు దీక్ష ఆచరించిన భక్తులు అర్చకుల ఆధ్వర్యంలో పూజలు నిర్వహించి దీక్ష విరమణ చేశారు. దీంతో ఆలయ ప్రాంగణం జై శ్రీరామ్ నామస్మరణతో మార్మోగిపోయింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నాయకులగూడెంలోని శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు జరిగాయి. హనుమత్ జయంతిని పురస్కరించుకొని విద్యానగర్ కాలనీలోని హనుమాన్ ఆలయం, కొత్తగూడెంలోని హనుమాన్ ఆలయాల్లో వేడుకలు అత్యంత భక్తి శ్రద్ధలతో జరిగాయి. భారీగా తరలివచ్చిన భక్తులు స్వామివారికి ప్రత్యేక పూజాభిషేకాలు నిర్వహించారు. విద్యానగర్ హనుమాన్ ఆలయం వద్ద గల 33 అడుగుల హనుమాన్ విగ్రహానికి పాలాభిషేకం చేశారు. హైదరాబాద్ కర్మాన్ ఘాట్లోని హనుమాన్ దేవస్థానంలో స్వామివారికి విశేష పూజలు జరిగాయి. ఆలయ అర్చకులు వేద మంత్రోచ్చారణల నడుమ స్వామివారికి అభిషేకం చేశారు. మంగళహారతులు సమర్పించారు. తమలపాకులతో అర్చించారు. భారీగా తరలివచ్చిన భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. శ్రీ హనుమాను గురుదేవు చరణములు పర సాధక శరణములు బుద్ధిహీనతను కలిగిన తనువులు బుద్బుదములని తెలుపు సత్యములు శ్రీ హనుమాను గురుదేవు చరణములు పర సాధక శరణములు. జయ హనుమంత జ్ఞాన గుణ వందిత జయ పండిత త్రిలోక పూజిత రామదూత తులిత బలధామ అంజనీ పుత్ర పవన సుత నామ ఉదయ భానుని మధుర ఫలమని భావన లీల అమృతమును గ్రోలిన కాంచన వర్ణ విరాజిత వేష. హైదరాబాద్ బంజారాహిల్స్లోని శ్రీ వీరాంజనేయ స్వామి ఆలయంలో స్వామివారికి విశేష పూజలు జరిగాయి. అర్చకులు స్వామివారిని అభిషేకించి మంగళహారతులు సమర్పించారు. భక్తులు విశేష సంఖ్యలో తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. కుండల మండిత కుంచిత కేశ శ్రీ హనుమాను గురుదేవు చరణములు ఇహ పర సాధక శరణములు. రామ సుగ్రీవుల మైత్రిని గొలిపి రాజపదవి సుగ్రీవున నిలిపి జానకీపతి ముద్రిక దోడ్కొని జలది లంఘించి లంక చేరుకొని సూక్ష్మ రూపమున సీతను చూచి వికట రూపమున లంకను దాల్చి భీమ రూపమున అసురుల జంపిన రామ కార్యమును సఫలము చేసిన శ్రీ హనుమాను గురుదేవు చరణములు ఇహ పర సాధక శరణములు. హైదరాబాద్ కళ్యాణ్ నగర్లోని శ్రీ దాసాంజనేయ స్వామి ఆలయంలో హనుమత్ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా స్వామివారిని 108 కలశాలతో అభిషేకించారు. ఆలయ పూజారి శ్రీ రాజగోపాల స్వామి ఆధ్వర్యంలో స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. భక్తులు భారీగా తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. తిరుపతి సమీపంలోని రాయల చెరువు వద్ద గల శ్రీ శక్తిపీఠంలో హనుమత్ జయంతి మహోత్సవం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా స్వామివారిని 1,00,000 తమలపాకులు 1,00,000 అరటి పండ్లతో అత్యంత మనోహరంగా అలంకరించారు. పాశుపత పంచవక్త్ర హనుమత్ హోమం నిర్వహించారు. శ్రీ శక్తిపీఠాధీశ్వరి పూజ్యశ్రీ మాతాజీ రమ్యానంద భారతీ స్వామిని ఆధ్వర్యంలో ఈ కార్యక్రమంలో అనేక మంది భక్తులు పాల్గొన్నారు. సీత జాడగని వచ్చిన నేను గని శ్రీ రఘువీరుడు కౌగిట నేను గని సహస్ర రీతులా నిను గొని ఆడగా. హైదరాబాద్ బేగంపేటలోని జగద్గురు పుష్పగిరి మహాసంస్థానంలో కార్యసిద్ధి ఆంజనేయ స్వామికి విశేష మన్యు సూక్తంతో మహాభిషేకం నిర్వహించారు. పుష్పగిరి శంకరాచార్య శ్రీ విద్యాశంకర భారతీ స్వామి హనుమంతుడిని విశేషంగా అర్చించారు.
కాగల కార్యము నీపై నిడగా వానర సేనతో వారిధి దాటి లంకేశునితో తలపడి కోరి హోరు హోరున పోరు సాగిన హోరు హోరున పోరు సాగిన అసుర సేనల వరుసన గూల్చిన శ్రీ హనుమాను గురుదేవు చరణములు ఇహపర సాధక శరణములు. మరో ప్రత్యేక కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.